టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో నా సబ్జెక్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. టాపిక్ ఏదైనప్పటికీ కూడా మీరు ఆల్రెడీ టెట్ రాసి ఉన్నారు, మీకు కొంత చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అకాడమిక్ కి కాంపిటేటివ్ కి చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా అకాడమిక్ కి కాంపిటేటివ్ కి తేడా మిగిలిన ఎగ్జామ్స్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కంపేర్ టు డిఎస్సి. ఎందుకంటే డిఎస్సిలో స్టిల్ అది పార్షియల్ అకాడమిక్ ఎగ్జామ్ లానే ఉంటుంది, మల్టిపుల్ ఛాయిస్ లోకి మారుతుంది అంతే. మీరు ఇంతకుముందు జరిగిన బిఈడి డిఈడి ఎగ్జామ్స్ అన్ని కూడా డిస్క్రిప్టివ్ మోడల్లో రాశారు. కానీ వేరే ఇక్కడికి వచ్చేసరికి మల్టిపుల్ ఛాయిస్ అయినా మీరు టెట్ వరకు మళ్ళీ మీరు పాడిందే పాడారు కనుక పాడింది పాడే జమానా అయిపోతుంది, అది డిఎస్సి. ఎందుకంటే మీరు మిగిలిన మార్కులన్నీ ఒకెత్తేసిన పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇక్కడ మార్కులు తక్కువ కనిపిస్తాయి మీరు కంపారిటివ్ మెథడాలజీ ఇవన్నీ చూసినప్పుడు. మీ ఫోకస్ కూడా దాని మీదనే ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చాలా కాలంగా నోటిఫికేషన్ లేదు, ఆ విషయం మీకు తెలుసు డిఎస్సికి సంబంధించి. అయితే నోటిఫికేషన్ లేకపోయినా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రం వాళ్ళ వ్యవస్థలోకి వాళ్ళు కంటిన్యూటీలో ఉన్నారు. అలా ఉన్నప్పుడు వాళ్ళు చదవగలిగే సబ్జెక్టులు ఏంటి అనేది మీరు కనుక గమనించి చూస్తే మీ కంటెంట్, మీ మెథడాలజీ, మీరు అంటే మీ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఆయా విభాగాల వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు. సో ఇన్ దట్ కేస్ మీకు ఇక్కడ కంప్లీట్ కొత్త సబ్జెక్టులు ఏంటి అంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్. పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ లో కూడా కొంత పార్షియల్ సబ్జెక్ట్ మీరు ఎక్కడో ఒక చోట చదివిందే ఉంటుంది, విద్యా వ్యవస్థకు సంబంధించిందే కాబట్టి. సో దాన్ని అప్డేట్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత మిగిలేది జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. ఇది కంటిన్యూగా మారిపోతూనే ఉంటది కాబట్టి దీన్ని ఒక్కసారి మనం సిద్ధాస్తులు కావడం అనేది జరగదు. జనరల్ గా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇది ఒక డిసైడ్ ఫ్యాక్టర్ లాగా అవుతుంది. ఇక్కడ మార్కులు ఎన్ని ఉన్నాయి అనేది పక్కన పెట్టండి, మీకు కంటెంట్ మెథడాలజీ అనేది ఏంటంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ లాంటిది క్రికెట్ లో. అసలు ఆ పార్ట్నర్షిప్ సరిగ్గా లేదనుకోండి మ్యాచ్లు గ్యారంటీగా ఓడిపోతాం. మొన్న ఆస్ట్రేలియా సిరీస్ లో జరిగింది అదే. అంటే ఓపెనింగ్ పెయిర్ విఫలం కావటం, ఏ చోట కూడా ఒక్కటి కూడా మనకు ఒక 100+ భాగస్వామ్యం నమోదు కాకపోవడం, ఇలాంటి కారణాలు ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళ మీద ఆ ప్రెషర్ పడుతుంది. అయితే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ తోటే మనం గెలవం. చివరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఓపెనింగ్ లో ఏమవుతుందంటే ఎక్కువ బాల్స్ తినేస్తారు, రన్స్ మాత్రం తక్కువ చేస్తారు. లాస్ట్కి వచ్చే వరకు చేయాల్సిన రన్స్ తక్కువే ఉంటాయి, కానీ ఇంకా ఓవర్లు చాలా తక్కువ ఉంటాయి. అర్థమవుతుందా? సో వాటిని చేయడానికి మీకు ఇప్పుడు నేను చెప్పిన పర్స్పెక్టివ్ కానీ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ కానీ తోడ్పడతాయి. సో వీటికి మూసా పద్ధతి ఈ 10 మార్కులకి అస్సలు సూట్ కాదు. మీకు ఖచ్చితంగా మీరు మిగిలిన సబ్జెక్ట్ చదివేటప్పుడు ఎలా చదువుతారు, లైన్ టు లైన్ చదువుతారు ప్రతి చాప్టర్ని తీసుకొని. అంటే ప్రశ్నని ఎంత ట్విస్ట్ చేసినా ఆ ప్రశ్నకి ఆన్సర్ అక్కడే ఉంటుంది. ప్రశ్నను కొంచెం ట్విస్ట్ చేయగలుగుతాడేమో, అంతే కదా. మీరు ఉపాగామ పరిహార ఉపాగామ పరిహార సినిమా అంతే కదా. ఇటు తిప్పినా, పేర్లు మారినా, ఊరు మారినా, ప్రశ్న మారినా అక్కడ ఉండే సినిమా అది. కానీ జీకే కరెంట్ అఫైర్స్ లో ఆ పాసిబిలిటీ ఉండదు, ఎలాంటి క్వశ్చన్స్ అయినా అడగవచ్చు. అలాగే ఇట్లా జడ్జ్ చేయకండి. ఇన్ని ప్రశ్నలే మీకు బయట మార్కెట్లో లభ్యమయ్యే పుస్తకాల్లో పుస్తకం రాసేటప్పుడు కొన్ని ఎవరికైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని ఆ పరంగానే వాళ్ళు వెళ్ళాలి. ఒక చాప్టర్ వైజ్ గానే వాళ్ళు రాయాలి, లేకపోతే మీకు అర్థం కాదు కదా. ఆ వార్డులు అని ఉన్నాయి అనుకోండి, ఆ వార్డులే. క్రీడలు అని ఉంటే క్రీడలే. కానీ అది చదివే పద్ధతి అది కాదు, అది మళ్ళీ మనం మాట్లాడదాం. సెకండ్ థింగ్, ఒక చాప్టర్ వేస్తుంటారు 98 డిఎస్సిలో ఎన్ని దేంట్లో వచ్చినాయి, 99 డిఎస్సి. ఈ ప్రొఫార్మా మీకు మామూలు సబ్జెక్టులకు పనికి వస్తుందేమో కానీ జీకే కరెంట్ అఫైర్స్కి అసలు పనికిరాదు. ఎందుకంటే లాస్ట్ టైం ఏదైనా ఒక ఇంపార్టెన్స్ ఉండొచ్చు, 2 అవార్డులు ఇచ్చి ఉండొచ్చు. ఈసారి అవార్డుల్లో నుంచి ప్రశ్నే రాకపోవచ్చు, గ్యారంటీ లేదు కదా. సిలబస్ అనేది లేదు ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. నువ్వు దాన్ని చూస్తే దెబ్బతింటావు. పోయినసారి క్రీడల్లో నుంచి ప్రశ్నలే ఉండకపోవచ్చు, ఈసారి ఉండొచ్చు. ఉండడానికి కారణం ఏంటయ్యా అంటే మనం గత 1 year కాలంలో ఒలింపిక్స్ లో, పారాలింపిక్స్ లో, ఆసియా క్రీడల్లో, చెస్ లో, బ్యాడ్మింటన్ లో, జావెలిన్ త్రోలో ఒక్కటనేమిటి అన్నిట్లలో కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నాం. అంటే లాస్ట్ డిఎస్సి జరిగినప్పుడు భారతదేశం నుంచి ఇంతమంది క్రీడాకారులు లేరా అంటే ఉన్నారు. కానీ ఆ క్రీడాకారుల యొక్క సామర్థ్యాన్ని వెలికి తీసేలాగా ప్రతిభ లేదు. అర్థమైందా? అంటే ఇప్పుడు సినిమా మారిందా లేదా?
కాబట్టి లాస్ట్ టైం క్రీడల్లో 0 ఉందని క్రీడల్లో తక్కువ అంచనా వేసి వెళ్తే అలా అని మీరు మొత్తం మీద చదవడానికి అతి కష్టమైన సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ జీకేలో క్రీడలే. చాలా మంది క్రీడలు ఈజీ అనుకుంటారు, కాదు. ఆ ప్రశ్నలు అంతంత లోతు ఉంటాయి, మళ్ళీ మాట్లాడదాం. ఇలా ఉంటది. కాబట్టి నెవర్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. కవర్ను చూసి పుస్తకంలో ఇది ఉంటుంది అని అనుకోవద్దు. వైశాలి అనే సినిమా చాలా సాంప్రదాయబద్ధంగా కనిపిస్తుంది, కానీ అది వెళ్తే హర్రర్. అరుంధతి అంటే మనకేదో అలా ఉంటది, కానీ అందులో ఉండే సినిమా జేజమ్మ ఎలా ఉంటది, లైక్ దట్. సో జీకే కరెంట్ అఫైర్స్ లో కూడా అలా జడ్జి చేయడం అనేది తప్పు. మీరు చాలా మంది ఏంటంటే ఇందులోకి వెళ్ళి ప్రశ్నలు వస్తాయి, ఇది ఇంపార్టెంట్, నథింగ్. కాకపోతే మీరు దాన్ని డీల్ చేయాల్సిన విధానం వేరుగా ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ లో దేంట్లో ఎన్ని మార్కులు వస్తాయని వాళ్ళు చెప్పలేదు, కానీ అందులో ఉండే జనరల్ నాలెడ్జ్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ చాలా సందర్భాల్లో కరెంట్ అఫైర్స్ తోటే ప్రభావితం అవుతుంది. ఫర్ సపోజ్ రీసెంట్ గా డిసెంబర్ ఎండింగ్ లో ఇప్పుడు ఐఎన్సి మనకు కాంగ్రెస్ వాళ్ళు సదస్సు జరిపారు. ఆ సదస్సు జరపడానికి కారణం గాంధీ ఐఎన్సికి అధ్యక్షత వహించి 100 ఏళ్ళు కావడం. గాంధీ ఐఎన్సికి అధ్యక్షత వహించి 100 ఏళ్ళు కావడం అంటే ప్రశ్న ఇక్కడైనా ఉండొచ్చు, అది కరెంట్ అఫైర్స్ అవుతుంది. దీన్ని ఆధారం చేసుకొని జీకేలో అడగవచ్చు. కానీ మీరు ఆ కోటాను ఎక్కడ వేసుకుంటారో తీసుకుపోయి ఇది హిస్టరీ బిట్ అని కాదు. ఆ హిస్టరీ బిట్ మీకు వార్తల్లోకి రావడానికి కారణం కరెంట్ అఫైర్స్ లో జరుగుతున్న థింగ్ అనమాట. సో ఇలా రావాలి అంటే ఖచ్చితంగా న్యూస్ పేపర్ని చదవాలి. మీరు చాలా మంది లాస్ట్ లో చదువుతాం అనుకుంటారు. మీ సబ్జెక్టులు ఉంటాయి అంటే లైక్ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ, దాన్ని ఎన్ని సంవత్సరాలు చదివి ఉంటారు మీరు? కనీసం 12 సంవత్సరాలు, 15-17 సంవత్సరాలు కూడా చేసి ఉంటారు గ్రాడ్యుయేషన్ పీజీని బట్టి. అన్ని సార్లు చదివిన సబ్జెక్టు కూడా మీకు సార్ వచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మళ్ళీ డౌట్స్ వస్తాయా రావా? వాటిని చదివారు, మీరు పాస్ కూడా అయ్యారు. ఆ పాస్ అయితేనే కదా ఎగువ కక్షలోకి వచ్చింది. సో వాటిని చదివి పాస్ అయిన సబ్జెక్ట్లోనే అన్ని డౌట్స్ ఉంటే మరి ఇది మనం ఎప్పుడూ చూడని కళ్ళు నన్నే చూస్తున్నాయి అన్నట్టు ఉంటుంది ఈ సబ్జెక్ట్, అంతేనా కదా? సో అది దానికి వచ్చిన ప్రాబ్లం. మీరు లాస్ట్ లో చదవచ్చు. చాలా చోట్ల జరిగేది ఏంటంటే దీనికి నిరంతరం, ఇదేం టఫ్ సబ్జెక్ట్ కాదు, సులభమైంది, కానీ కంటిన్యూటీ ఉండాలి. ఖచ్చితంగా రోజు కొంత సమయాన్ని దానికి వెచ్చించాలి. మీరైనా నేనైనా. ఇప్పుడు ఈ రోజు ఏం జరుగుతుంది అనేది మీకు తెలియదు, నాకు తెలియదు. మీకంటే నేను కొన్ని గంటల ముందు చదువుతానేమో, చదవటానికి నా అనుభవాన్ని జత చేస్తానేమో, అంతకు మించి అక్కడ ఏం లేదు. అక్కడ ఎవరు చదివితే వాళ్ళే హీరోస్. ఇక్కడ చెప్పే ఫ్యాకల్టీ అయినా మీరైనా ఎవరైనా కూడా అది ఫ్యాక్ట్ అనమాట. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒకసారి పాత ప్రశ్న పత్రాలను అధ్యయనం చేయడంలో తప్పేమీ లేదు, కానీ అలాగే వస్తాయి అనుకోవడం మాత్రం తప్పు. అలాగే రావడానికి ఛాయిస్ లేదు. ఎందుకంటే గతంలో పోల్చి చూస్తే ఇప్పుడు ప్రతిదానికి ఒకటి ఏఐ అనేది ఒకటి యాడ్ అయిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఒక రకంగా అది మన మనస్సుని చదివేయటం అన్నమాట. మీకు ఇప్పుడు క్రికెట్ ఇలాంటివి మీకు బాగా అర్థం అవుతాయి కాబట్టి చెప్తున్నా. ఆస్ట్రేలియాలో నితీష్ కుమార్ రెడ్డి ఎక్కడి వరకు రాణించాడు అనేది చూడండి. సెంచరీ కొట్టే వరకే. సెంచరీ కొట్టిన వెంటనే ఆయనను ఆస్ట్రేలియా చదవడం ప్రారంభించింది, ఈయన ఎవరు అని. ఆ తర్వాత నెక్స్ట్ 2 innings లో ఆయన ఫెయిల్ అయ్యాడు. చూడండి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ లెవెల్లో ఉంది. నేనేం చెప్తానో పేపర్ సెట్ చేసే వ్యక్తికి తెలుసు, మీరేం చదువుతారో తెలుసు. ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ లో మీకు ఏ ప్రశ్న అడిగితే మీరు కొంచెం ఆలోచనలో పడతారు అనేది కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి అది. అందువల్లనే మీకు ఇటీవల జరిగిన క్వశ్చన్ పేపర్స్ ఏమైనా గమనిస్తే దాంట్లో మీకు ఒక విషయం కనబడుతుంది. ప్రతి ఎగ్జామ్ పేపర్ రాయగానే బయటకు వచ్చి ఒక మాట అంటున్నారు, ఏమని? ఎగ్జామ్ టఫ్గా ఉంది అని. ప్రశ్న మార్చి అడుగుదాం, ఎగ్జామ్ టఫ్గా ఉందా, మీరు చదివినవి రాలేదా? ఇప్పుడు ఆన్సర్ మారిపోయింది చూడండి. ఇప్పటిదాకా ఎగ్జామ్ టఫ్గా ఉంది అన్నారు, మనం చదివినే రావట్లేదు అని. సో మనం చదివినే రావట్లేదు అన్నప్పుడు కింద మీద కావాల్సిన పని లేదు. ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ ఒక ఎంతమంది రాస్తే, 100 మంది జనరల్గా అనుకుందాం, ఒక 100 members రాస్తున్న క్వశ్చన్ పేపర్ అందరికీ సేమే కదా, టైం కూడా సేమే కదా, టఫ్నెస్ కూడా సేమే కదా. అలాంటప్పుడు ఏం జరుగుద్ది? కట్ ఆఫ్ తగ్గుద్ది. అంటే నీ మార్కులు తగ్గుతాయి కానీ నీ జాబ్ని ఎవరు ఎత్తుకుపోరు. సో అది జనరల్గా జరిగేది. ఇక ఆన్లైన్ ఆఫ్లైన్ అనే విషయానికి వచ్చినప్పుడు ఆన్లైన్లో మీకు ఏం మిస్ అవుతుంది అంటే ఆత్మ మిస్ అవుతుంది. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే ఒక బాడీని మొత్తం మనం తయారు చేస్తాం ఇట్లా, దాంట్లో ఉండేది ఏంటో ఒక లైవ్లీనెస్.
మనం ఒక ప్రయోగశాలలో చూసే అస్థిపంజరం లాగా ఉంటది అనమాట అందులో చెప్పేది. నీకు ఇక్కడ నేను ఏ కండిషన్ లో చెప్తానో అర్థం అవుతుంది, నేను మిమ్మల్ని చూస్తూ పాఠం చెప్తున్నప్పుడు మీరు మీ కళ్ళను బట్టి మీకు అది అర్థం అవుతుందా, అర్థం కావట్లేదా, లేదా ఆ ఎక్స్ప్రెషన్ బట్టి ఏ డౌట్ వస్తుందో కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీకి అయితే అర్థం అవుతుంది. మీరు అడుగుతారు, మీరు అడిగే అవకాశం మేము ఇవ్వం, మీరు అడగక ముందే దాన్ని సాల్వ్ చేసే అవకాశం ఇక్కడ ఉంటుంది, అది అక్కడ ఉండే అవకాశం లేదు. నేను ఒక పాయింట్ చెప్తాను, ఏంటిదంటే మీకు చెప్తున్నాను ఏంటి తేడా అనేది. ఈ సబ్జెక్ట్ ఇప్పుడు రిలవెన్స్ కాదు, అంతగా చదవటం అనవసరం అని చెప్తా. ఇలా మనం చెప్తూ వస్తున్నప్పుడు ముందటున్న నాకు మీకు మధ్య కాన్వర్సేషన్ జరుగుతుంది. క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఏదైనా అర్థం కాకపోతే ఏదైనా అడుగుతారు, నేను చెప్తాను. ఆ క్లారిటీ వాళ్ళకి దొరకకపోవడం వల్ల వాళ్ళు దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటారు. ఇప్పుడు నేను ఎక్స్ అనే టాపిక్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు అంట, దానికి సంబంధించిన క్లారిటీ మీకు ఇస్తా, కానీ వాడికి ఎక్స్ అన్ఇంపార్టెంట్ అని వాడు దాన్ని తీసేసిండు అనుకో, తీసేస్తే తప్పు అవుతుంది. ఎందుకంటే మనకి ఎఫెక్ట్ కానంత వరకు ఎందుకు తీసేయాలి? అపెండిక్స్ వస్తేనే ఉండుకాన్ని పీకుతారు కదా, అది అవశేష అవయవం అని తెలిసి ప్రతి ఒక్కడికి ఆపరేషన్ చేసి దాన్ని తీసి బయట పారేయారు కదా. మనకు ప్రాబ్లం లేనంత వరకు అది అలా ఉండనివ్వండి, ఒక పక్కకు పడేసి ఉంచితే సరిపోతుంది. కానీ మీకున్న తక్కువ సమయంలో మేలోనో జూన్లోనో జరిగే ఎగ్జామ్కి అంత ఎఫెక్ట్ దాని మీద పెట్టొద్దు అనేది దాని అర్థం. దాన్ని మనం తూచా తప్పకుండా చూడొద్దు, ఆ వర్డ్ కంప్లీట్ ఫాలో కావాలి. కొంతమంది పెన్నులు ఆడెత్తున్నారు, నేను ఏం చెప్తున్నాను మీరు రాస్తున్నారు చెప్పండి. రాయటం కన్నా వినటం అనేది ఇంపార్టెంట్. కోచింగ్ ఇంట్లో కూర్చొని చేసింది అదే పని, ఇన్ని రోజులు చేసింది అదే పని, ఇక్కడికి 2 పెన్నులు పట్టుకొని వస్తారు, ఒకటి ఎర్ర పెన్ను ఒకటి పచ్చ పెన్ను. నీ పనంతా డెకరేషన్ మీద ఉంటే మరి ఆపరేషన్ మీద దృష్టి ఎక్కడ ఉంటుంది? సో అది మీరు మేజర్గా చూసుకోవాల్సిన పని అన్నమాట. వాట్ ఈజ్ ఆపరేషన్? క్లాస్ నేర్చుకోవాలి. మీరేమన్నా డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ రాస్తున్నారా? కాదు. డిస్క్రిప్టివ్లో అయితే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, పాటలు అన్నీ నువ్వే. క్వశ్చన్ మాత్రమే ఆడుంటది, మిగిలిందంతా నువ్వు రాయాలి. ఇక్కడ అట్లా కాదు, కథ, మాటలు, పాటలు, దర్శకత్వం ఎవరెవరు చేస్తారో మొత్తం క్వశ్చన్ పేపర్లోనే ఉంటుంది. నువ్వేం చేయాలంటే కథను రాసినోన్ని గీత గీసి కలపాలి, పాటలు రాసినోన్ని గీత గీసి కలపాలి, దర్శకత్వాన్ని కలపాలి, అంతే. అంటే నువ్వు సింపుల్గా ఏం చేయాలి, చిన్నప్పుడు మనకు అన్ని ముక్కలు ముక్కలైన బ్లాక్స్ ఇస్తే మనం దాన్ని అతకబెట్టే వాళ్ళం, అర్థమవుతుందా? ఆ బ్లాక్స్ ని కలపడం మాత్రమే మల్టిపుల్ చాయిస్ లో నువ్వు చేయాల్సిన పని. మరి నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు? ఇప్పుడు నేను ఆల్ ఆఫ్ సడన్ గా చెప్తా, ఏదో సదస్సులు ఉన్నాయి కాబట్టి, మొన్న ఏదో G20 ఇది అది జరిగింది కాబట్టి బ్రెజిల్ దానికి అధ్యక్షత వహించిన వ్యక్తి బ్రెజిల్ అధ్యక్షుడు అని చెప్తా. సో ఆయన పేరు లూయిజ్ ఇనాషియో లూలా డా సిల్వా అంట. నేను నా గొప్పతనం చూపించడం కోసం చాలా పెద్ద పేరు చెప్తా, కొంతమందికి పర్ఫెక్షన్ బాగా అలవాటు, వాళ్ళ కోసం చెప్తా. కానీ నీ ఓపిక, నీకు ఇంత పెద్ద పేరు చెప్పినప్పుడు నీకు ఆ ముక్కలో ఏది నచ్చిందో అది ఫైండ్ అవుట్ చేస్తే చాలు. చాలా మందికి ఈజీగా అనిపించేది లూలా డసిల్వా. డసిల్వాని నువ్వు డిసిల్వా చేసినా ఏం కాదు. లూలా అక్కడ ఏదో మార్కెట్ ఉంటది కదా, సో అది లూలా డసిల్వా, అది బ్రెజిల్. నీకేమన్నా నువ్వు జీలుతో వింటే చాలు నీకు అది గుర్తుంటది. కథం నువ్వు ఎగ్జామినేషన్కి వెళ్ళు, మళ్ళీ చదవకి ఇక పెట్టి డైరెక్ట్ వెళ్ళిపో ఎగ్జామినేషన్కి. క్వశ్చన్ చూడు, కింద ఆప్షన్ చూసుకో, సార్ చెప్పింది గుర్తు చేసుకో. నువ్వేం చేయాలన్నా 4 గంటల జస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, అంతే. ఇది సరిపోతుంది. ఇలా చదవాలని నేను చెప్పట్లేదు, కానీ మీరు వచ్చుడు ఎప్పుడు వస్తున్నారు నా దగ్గరికి? కరెక్ట్గా 2 నెలలు 3 నెలలు ఉన్నప్పుడు వచ్చినప్పుడు నువ్వు ప్రపంచమంతా నువ్వు చదవమ్మా, భగవద్గీత నువ్వు చదవమ్మా అంటే కుదురుతుందా? ఇది ప్రాబ్లం. ఇలా చదవమని చెప్పడం మా ఉద్దేశం కాదు, కానీ మనకున్న వనరులు ఉన్న సమయాన్ని బట్టే మనం పిక్చర్ని మార్చుకోవాలి. కాబట్టి దిస్ ఇస్ ద సినారియో. ఇక్కడ కావాల్సింది అది. పక్కా ఆమెకి కొంచెం అర్థం అవుతుంది. అంటే అర్థం అవుతుంది అంటే అర్థం ఏం లేదు, ఆమె కాస్తో కూస్తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో బొమ్మరీళ్ళలో సిద్ధార్థ లెక్క బస్సులో తిరుక్కుంటున్నా కొంచెం పేపర్ తిప్పుతుంది అనుకో, కొన్ని పేర్లు తెలుస్తాయి, అంతే కదా. తెలిసినప్పుడు ఆమె పూర్తి పేరు రాసుకుంటది, లూయిజ్ ఇనాషియో లూలా డా సిల్వా. నీకు అర్థం కాలే, పక్కకు చూసుకుంటా కొంతమంది రాస్తారు లూ ఈజ్, అట్లా రాయకండి. డైరెక్ట్ నా వల్ల కాదు లూలా డా సిల్వా నువ్వు రాయి, నీకు మార్క్ రాకపోతే నన్నాడు. ఆ రోజులు పోయినాయి. ఒకప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం అంటే అవుల్ ఫకీర్ జైనుల్ అబుద్దీన్ అబ్దుల్ కలాం అని చదివేటోళ్ళు. తెలుసుకో పేరుని. ఇప్పుడు అలా ఎవరు అడగట్లేదు. అడగరు అని ఎలా చెప్తారు సార్? నీ దగ్గర ఏమైనా తావీదు మంత్రం ఉందా? లేదు. కాకపోతే ఒకే ఒక థింగ్ ఏంటంటే
మనకు జాతీయ నూతన విద్యా విధానం అనేది ఒకటి వచ్చిందిగా ఎప్పుడు వచ్చింది? 2020 నుంచి జాతీయ నూతన విద్యా విధానం కదా. దాంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే నైపుణ్య అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్. నేను ఇప్పుడు ఆ టాపిక్ లోకి ఎక్కువ వెళ్ళట్లేదు. స్కిల్ డెవలప్మెంట్ అంటే దాని ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటంటే అవాయిడింగ్ ద బై హార్ట్, అంటే మీరు బట్టి కొట్టే తత్వాన్ని తగ్గించడం. అంటే వాడు చెప్పకనే చెప్పిండు బట్టి కొట్టే బిట్లు ఇకపైన ఎగ్జామ్లో రావు అని. అంటే తెల్ల ఏనుగుల దేశము, ప్రపంచపు రొట్టెల బుట్ట, జనగణమన ఎంతసేపు పాడతారు, ఇలాంటి ప్రశ్నలు దాదాపు రావు. ఇప్పుడు నేను ఇదే చెప్పింది, ఖచ్చితంగా రావా అంటే మళ్ళీ దాని మీద యుద్ధం చేస్తాం. అసలే మనం తెలంగాణ ప్రజానికం. 2014కు ముందు అదే మన ప్లస్, ఇప్పుడు అదే మన మైనస్. రాష్ట్రం సాధించుకోవడానికి ఆ మొండితనం, ఆ తత్వం, ఆ పోరాట తత్వమే కారణమైనాయి. అది గుడ్. ఇప్పుడు ఇక దాని ఆ ఫలాలను అందుకోవాల్సిన సమయం ఆసనమైంది. కాబట్టి తనకు మాలిన ధర్మం లేదు. ముందు మనం ఒక స్థితికి వస్తే మనం ఎవరు చెప్పినా వింటారు. కాబట్టి ఆ స్థితిలోకి మనం వెళ్ళాలి. ఇండైరెక్ట్ గా మనకు అర్థమైపోయింది ఇక డైరెక్ట్ బిట్స్ రావు అన్నప్పుడు మీరు అవి చదువుకొని పోయి ఎగ్జామ్ పేపర్ టఫ్ ఉందంటే ప్రాబ్లం ఎక్కడున్నట్టు? మన దగ్గర ఉందా, వ్యవస్థలో ఉందా? మన దగ్గరనే ఉంది. మనను వీలైనంత వరకు అప్డేట్ చేయడానికి వ్యవస్థ ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ అందులోకి మనం వెళ్ళకుండా నేను చదివిందే ఎగ్జామ్ లో రావాలంటే కాదు. కాంపిటీషన్ కూడా పెరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఒక దశలో మీకు 2002 అట్లా వచ్చినప్పుడు సింపుల్గా ఉండేది. ఇలాగే ఒక భౌగోళిక ప్రదేశం పేరు, ఒక నదీ తీర నగరం, జనగణమన వందే మాతరంల మీద ఒక ప్రశ్న, అంటే ఈజీగా గెస్ కొట్టి వస్తుండే. అప్పుడు ఇంకా 40 జీకేలో 20 మార్కులు 40 బిట్లు ఉండేవి. సో అంటే అది ఆ రోజుల నుంచి మనం ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం అనే విషయాన్ని గమనించాలి. సార్ చెప్పే దగ్గర నువ్వేం నేర్చుకోవాలంటే ప్రాసెస్ని నేర్చుకోవాలి. ప్రాసెస్ అంటే ఎలా చదవాలి, దాన్ని ఎలా ఆన్సర్ తెచ్చుకోవాలి, తక్కువ షార్ట్ పీరియడ్లో ఎక్కడ ఫోకస్ చేయాలి, దేన్ని వదిలేయాలి, ఇలాంటి వాటిని మాత్రమే మీరు నేర్చుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పిన ప్రశ్నలు రావటం అనేది ముఖ్యంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో మాత్రం వర్కౌట్ కాదు, పర్టికులర్లీ ఇన్ ద షార్ట్ టర్మ్ డ్యూరేషన్ లో మీరు తీసుకునేటప్పుడు. ఇప్పుడు ఇంకా అంటే మీకు ఫిబ్రవరిలో టోటల్ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఇంకా కూడా టోటల్ టెట్ అయిపోలేదు, జరుగుతూనే ఉంది. ఇవన్నీ జరిగేంత వరకైనా మీరు ఒక్కసారి ఈ గ్యాప్ లో జీకే కరెంట్ అఫైర్స్ ని కొద్దిగా ప్రయత్నం చేస్తే మంచిది. ఎందుకంటే ఒక్కసారి మళ్ళీ రిజల్ట్స్ వచ్చి మీరు ఒక వేలోకి వెళ్ళిపోయాక మళ్ళీ అప్పుడు మీ టెన్షన్ మీకు ఉంటుంది, ఎక్కువ మార్కులు ఉంటాయి. కాబట్టి మళ్ళీ మీరు అప్పుడు కంటెంట్, మెథడాలజీ ఇట్లాంటి వాటి మీద గ్యారంటీగా ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. అది ఎవరైనా యూనివర్సల్, తప్పదు. కాబట్టి ఇది ముందు చేసుకుంటేనే అవుతుంది. మీరు లాస్ట్ లో చదువుతాం అనుకుంటారు, లాస్ట్ లో చదివితే ప్రతి పేరు కొత్తదే. ఎక్కడికి వెళ్ళి మనకు అవుతుంది చెప్పండి? ఈ మధ్య ఒక తీవ్రమైన డిసెంబర్లో 7.2 అంటే రిక్టర్ స్కేల్ పైన భూకంప తీవ్రత అంట, మ్యాగ్నిట్యూడ్. ఆ 7.2 తీవ్రత భూకంపం ఒక దేశంలో వచ్చింది. ఆ దేశం పేరేంటి? అంటే ఇదేం ఫోకస్ కాలేదని కాదు, ఫోకస్ అయింది, కానీ మన పెద్దగా పట్టించుకోరు. ఆ రోజు అడిగితే చెప్పేటోళ్ళు, తెల్లారు అడిగితే చెప్పేటోళ్ళు, ఆ తర్వాత మర్చిపో. సో దాని పేరు వనాతు. ఇప్పుడు చూడండి, ఆ దేశం ఉందనే చాలా మందికి తెలియదు. ఎట్లా మరి? దాని బదులు మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వనజ, ఆమెను గుర్తుపెట్టుకో పో. అక్కడ ఆప్షన్స్ లో ఒకటే ఉంటది కదా. ఇప్పుడు నీకు అక్కడ డూ ఆర్ డై స్ట్రైట్ క్వశ్చన్, కానీ మీరు ఒక సిస్టమ్ లో ఉండి చదువుతున్నారు. దాని అలా ఉండదు. ఇప్పుడు నిన్నగాక మొన్న ద్రౌపది ముర్ము క్రీడా పురస్కారాలన్నీ ఇవ్వడం జరిగింది. అక్కడ అర్జున 32 మందికి ఇచ్చారు. జస్ట్ ఆ 32 మందిలో మనం ఏం చేస్తామంటే అటు తీసి ఇటు తీసి తెలంగాణ నుంచి ఒక ఉంది జివాంజీ దీప్తి అని. రేపు ఎగ్జామ్ లో జివాంజీ దీప్తి తప్ప ఇంకేమైనా వస్తాయి, కానీ నువ్వు చదివేదే అది. మరి ఎట్లా సక్సెస్ అవుతావు చెప్పు? ఇప్పుడు వాళ్ళు భారత్ తరపున మెడల్ తెచ్చుకున్నారా? తెలంగాణ భారత్ తరపునే కదా మెడల్ తెచ్చుకుంది. మనకి ఎవరు వచ్చినా, మన వాళ్ళకి వచ్చినా పక్క వాళ్ళకి వచ్చినా భారత్ టీం తరపునే ఆడతారు కదా, అవునా కాదా? మరి అలాంటి ఆడినప్పుడు దే ఆర్ ఈక్వల్ డిస్టెన్స్. మనకు ఒకటే ఉంటది అనమాట, వాళ్ళకి అందరికి ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. అందులో ఏవేవో 4 ప్రశ్నలు ఇచ్చి ఆ ఓ పక్కన 4 క్రీడలు ఇచ్చి వాటిని జతపరచం అంటాడు. క్వశ్చన్ స్టైల్ అది. సో అందులో జనరల్ గా బాగా తెలిసిన పేర్లు ఎట్టి పరిస్థితిలో ఉండవు. ఎందుకంటే రోజు ప్రొద్దున లేస్తే ఇప్పుడు ఒక క్రికెటర్కి వచ్చింది అనుకుందాం ఏదైనా అవార్డు, రాలేదు,
వచ్చిందనుకో విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లని వీళ్ళు ఏ క్రీడ అని అడుగుతారా? పివి సింధుని అడుగుతారా? అలాంటప్పుడు మను భాకర్ని అడుగుతారా? స్ట్రైట్గా అడగరు. ఎందుకంటే మను భాకర్ మీద ప్రశ్న అడిగి అది సెకండ్ రోల్ చెప్తా. ఈ ప్రశ్నలు నేరుగా ఉండవు, ఎందుకంటే వాళ్ళని రోజు మనం పేపర్లో చూసాం. ఒకరి క్రీడ మామూలుగా అడిగండి అంటే నువ్వు అంతగా ఫోకస్ ఇవ్వకపోయిన వ్యక్తుల్ని టక్కన తీసుకొని అడుగుతాడు. ఒక సచ్ సింగ్, ఒక మురళీకాంత్, రాజారాం, పేట్కర్ ఇక్కడ క్రీడల వరకు పరిమితం అయితే కావచ్చు, ఎందుకంటే మీకు అంతగా వాళ్ళు పరిచయం లేదు కాబట్టి. మను భాకర్ ఉందనుకోండి, క్వశ్చన్ స్టైలే వేరే ఉంటుంది. మను భాకర్కి ఏ విభాగంలో ఒలింపిక్ మెడల్ వచ్చింది అంటే షూటింగ్ అంటే సరిపోదు, పిస్టలా, రైఫిలా, 10 మీటర్ల, 50 మీటర్ల, ఇలా ఆ విభాగానికి క్వశ్చన్ వెళ్తుంది. మనకు ఒక వ్యక్తి తెలిస్తే దాని డెప్త్ పెరుగుద్ది, ఆ వ్యక్తి తెలియనప్పుడు దాని యొక్క డెప్త్ తగ్గుతుంది. అంతే సింపుల్. ఇప్పుడు మీకు వనాతు అన్నా, అదే భూకంపం భారతదేశంలో ఎక్కడో వచ్చింది అనుకుందాం సపోజ్, అప్పుడు దాని కథ వేరే ఉంటుంది. ఖచ్చితంగా ఎపి సెంటర్ ఎక్కడుంది, ఆ రాష్ట్రం గురించి, ఎందుకంటే మనకు బిట్ దగ్గర అవుతున్న కొద్దీ డెప్త్ పెరుగుద్ది. ఇప్పుడు నీకు వనాతు అన్నప్పుడు ఆ దేశమే మీకు అంతగా ఐడియా లేదు కాబట్టి ఆ బిట్ అక్కడికే ఆగిపోతుంది. ఇది నీకు జడ్జి కావాలి. అక్కడ నువ్వు ఎక్కువ టైం కేటాయించుకొని ఉన్నంత చదివినా అనుకో. నాలెడ్జ్ వేరు, ఎగ్జామ్ ప్రిపరేషన్ వేరు. నాలెడ్జ్ ఎటర్నల్. ఇప్పుడు మనకు ముఖ్యంగా మనం ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్తున్నాం కాబట్టి ప్రతి విద్యార్థి, ప్రతి ఉపాధ్యాయుడు కూడా నిత్య విద్యార్థి, అవునా కదా? మన నిత్య విద్యార్థిగా ఉన్నంత వరకే టీచింగ్కి న్యాయం చేయగలుగుతాం ఎల్లప్పుడు. అది ఎటర్నల్ ప్రాసెస్, అది నువ్వు వృత్తిపరంగా చేసుకోవాల్సింది. ఇప్పుడు నువ్వు ఇక్కడ చేసుకునేది నాలెడ్జ్ పెంచుకోవటం కాదు. ఏది కావాలి? నాలెడ్జ్ కావాలో జాబా? జాబే కావాలి. ఇప్పుడైతే కండిషన్ అదే కదా, జాబే కావాలి. జాబే కావాలన్నప్పుడు జాబ్కి కావాల్సిన స్కిల్ మీదనే దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఒక్కసారి ఎగ్జామ్ అయిపోతుంది, మేలోనో జూన్లోనో. ఆ తర్వాత మనం ఎప్పుడు చదువుతూనే ఉంటాం. నీకు ఇష్టమైన అంశంలో పిహెచ్డి చేసుకో, ఇష్టమైన అంశాన్ని పట్టుకొని దాంట్లో నోట్స్ తయారు చేసుకో, అద్భుతంగా అది చేసుకో, ఏమైనా చేసుకో. కానీ ఇవి వన్ ఆఫ్ ద ఆప్షన్స్ అనమాట. ఎన్నాళ్ళకు మీకు డిఎస్సి ఎంత గ్యాప్ తర్వాత జరుగుతుంది అనేది మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. అది ఇట్లాంటి సందర్భాలలో మీరు గ్రాబ్ ద ఆపర్చునిటీ. సో మనకు మే జూన్లో ప్రతిసారిని కూడా మీరు అడిగేటప్పుడు అదే అడిగే ప్రయత్నం చేయండి. సార్ నేను ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను, సో దీంట్లో నాకు కావాల్సింది ఇది, నేను ఇంతకన్నా ఎక్కువ నాకు వచ్చింది ఇది, నేను ఇప్పటికిప్పుడు. కానీ మీరేం చేస్తారు? సార్ ఇది గ్రూప్స్కు పనికి వస్తుందా, సార్ ఇది ఎస్ఐకి పనికి వస్తుందా అనేసరికి ఏమవుతుందంటే నీకు నష్టం చేకూరుతుంది. మొత్తం ఓవరాల్గా కలపాలన్నప్పుడు ఒక్కొక్క ప్రశ్నకి దాంట్లో మారే సిస్టమ్ కంప్లీట్ చేంజ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు జీకే ఉంది, అదే గ్రూప్స్లో కానీ సబ్ ఇన్స్పెక్టర్స్లో కానీ ఉందా అండి? లేదు, ఓన్లీ కరెంట్ అఫైర్సే ఉంది, ఓన్లీ కరెంట్ అఫైర్స్. కానీ మీకు చెప్పే విధానం వాళ్ళకి చెప్పే విధానంలో తేడా ఉంటుందా ఉండదా? దట్స్ వాట్. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఒక బ్లూ ప్రింట్ తీసుకోండి, స్ట్రిక్ట్లీ బౌండ్ టు మీ పిక్చర్. స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, నేను ఏది ప్రిపేర్ అవుతున్నాను, నాకు సంబంధించి దీనికి ఏం కావాలి, ఇలా ప్రతిసారి దగ్గర కలెక్ట్ చేసుకునే ప్రక్రియ మొదలు పెట్టుకోండి. స్టార్టింగ్లోనే అడగండి నేను ఏమేం చదవాలని, ఎందుకంటే మీకు టైం ఎక్కువ ఉంటుంది. ఈ ప్రశ్న నువ్వు మేల్ అడిగినావు అనుకో, సార్ చెప్పిన ఆ పుస్తకం కొనడం వల్ల షాప్ కీపర్కి లాభం తప్పించి మీకేం యూజ్ ఉండదు. దట్స్ వాట్ ద థింగ్. డోంట్ ఫోకస్ ఆన్ మెటీరియల్. ఇంకొక క్లియర్ కట్గా చెప్పేది, మెటీరియల్ కన్నా పుస్తకాలే చదవండి. ఎందుకంటే పుస్తకాలను బేస్ చేసుకునే మెటీరియల్ వస్తుంది కదా. మెటీరియల్ అనేది ఒక వ్యక్తి సృష్టి, ఎంత బాగున్నా కూడా. అంటే ఆ వ్యక్తి ఆలోచన రేపు కావచ్చు కదా, తప్పు కావచ్చు కదా, కానీ వ్యవస్థ ఆలోచన కరెక్ట్గా ఉంటుంది కదా. అది మీకు మీరు చదువుతారు, ఇంకా నేను కొత్తగా చెప్పక్కర్లేదు. మీకు 6వ తరగతి పుస్తకం ఉంటుంది, అది 6వ తరగతి విద్యార్థిని ఉద్దేశించి రాస్తాడు కాబట్టి మీరు చదివేటప్పుడు అది సులభంగానే ఉంటుంది. పుస్తకం యొక్క లావును చూసి భయపడవద్దు, అది అలాగే కంటిన్యూగా చదువుకుంటూ రండి, మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. రేపు ఎగ్జామ్లో ఏ ప్రశ్న వచ్చినా మీకు ఒక రకమైన అద్భుతము ఒకటి ఉంది మీ ఎగ్జామ్లో, మిగిలిన వాళ్ళకి లేనిది. ఖచ్చితంగా సిలబస్కి లోబడి వచ్చే ఒకే ఒక ఎగ్జామ్ డిఎస్సి. ఇక మరి మీరే కష్టం అంటే మిగిలిన గ్రూప్స్ వాళ్ళు ఏమనాలి పాపం? వాళ్ళకు సిలబస్ లేదు, ఏమీ లేదు, ఎక్కడి నుంచి ఎన్ని మార్కులైనా రావచ్చు. జనరల్ స్టడీస్ అన్నాడనుకో ఎట్టయినా వెళ్ళిపోవచ్చు, కానీ మీకు ఉంది సిలబస్, అందులో నుంచే ప్రశ్నలు వస్తాయి. కాబట్టి అక్కడ అది పర్ఫెక్షన్ చేసుకుంటూ రోజు కొంత సమయాన్ని వెచ్చించే ప్రయత్నం గ్యారంటీగా చేయండి. కరెంట్ అఫైర్స్ అట్లీస్ట్, ఎందుకంటే ఇప్పుడు మనం కరెక్ట్ జనవరిలో ఉన్నాం, మీరు ఆల్రెడీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కూడా చదవాలి, తర్వాత దశలో చూసుకుందాం. కానీ అట్లీస్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, ఇప్పుడు జనవరి అనేది కంప్లీట్ ఈవెంట్ ఫుల్ మంత్ అన్నమాట. మొన్న ప్రవాస భారత సదస్సు జరిగింది,
ఐఎండి అనే ఒక సంస్థకి 50 సంవత్సరాలు పూర్తయింది. భారతదేశం కొన్ని సంస్థల పైన, అణు సంస్థల పైన ఒక దేశం తన యొక్క నిషేధాన్ని తొలగించింది. ఆ సంస్థలు ఏంటి, వాటి పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, అది ఎక్కడ ఉంది, ఏ సంవత్సరంలో ప్రారంభమైంది, దాని హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, ఇట్లాంటి ఫోకస్ చేయండి. లైక్ దట్ మనం ఒక్కొక్కటి వస్తూనే ఉంటాం అనమాట. ఈ ముందుకు వస్తున్న ఒక్కొక్కటి. ఇప్పుడు మనకు 26 జనవరి వచ్చింది అనుకోండి, రాజ్యాంగానికి 75 ఏళ్ళు కంప్లీట్ అవుతాయి. అంటే అది మామూలు రిపబ్లిక్ డే కాదు. ఇప్పటిదాకా మనం ప్రతి 26 జనవరి రోజు ఒక రిపబ్లిక్ డే జరుపుతాం, కానీ దానికన్నా ఈ పిక్చర్ వేరు. దాన్ని బీజేపీ అంటే పెద్ద పార్టీలు, బీజేపీ ఏదిగా సెలబ్రేట్ చేయబోతుంది అండ్ కాంగ్రెస్ సెలబ్రేట్ ఎక్కడ చేస్తుంది? అంబేద్కర్ కి ఆ ప్లేస్ కున్న సంబంధం ఏంటి? ఆ ప్లేస్ లోనే వాళ్ళు ఎందుకు ఆ సదస్సు కండక్ట్ చేస్తున్నారు? ఇట్లా దానికి రిపబ్లిక్ డేగా ముఖ్య అతిథి ఒక ఆయన వస్తాడు ఆటోమేటిక్ గా, ప్రభావో సుబియాంతో. ఇంతకు ముందు ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరెవరు వచ్చిండ్రు? మన మొట్టమొదటి రిపబ్లిక్ డేకి వచ్చిన ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరు? ఇట్లా అంటే క్వశ్చన్ ఇక్కడ ఆగదు. ఇప్పటిదాకా ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఒక్కటే ప్రభావో సుబియాంతో, కానీ మిగిలిందంతా జీకేనే. కానీ ఆ జీకేకి కారణం ఎవరు? ఇక్కడ కరెంట్ అఫైర్స్ లో ఒకడు రావడం. అర్థమవుతుందా? ఇలా చీఫ్ గెస్ట్ అనే సినిమానే లేదనుకో, పాత చీఫ్ గెస్ట్లు ఎగ్జామ్లు ఎందుకు వస్తాయండి? అలా క్వశ్చన్. ఇప్పుడు అలీన దేశాలు, సార్క్ రావు అని నేను కన్ఫామ్ గా చెప్పట్లేదు, ఇట్లా చూడకండి. అవి ఎగ్జామ్ లో దాదాపు వెరీ లో ప్రాబబిలిటీ ఎగ్జామ్ రావడానికి. ఎందుకంటే అవి ఇప్పుడు యాక్టివ్ గా లేవు. యాక్టివ్ గా ఉన్న G20నో G7నో ఏదైనా కావచ్చు, బ్రిక్స్ ఇలాంటి కూటమిలు ఏవైతే తెర మీదకి వస్తున్నాయో, క్వాడ్, వీటి మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే నీకు ఒక 100 సంస్థలు ఉన్నప్పుడు ఏవి ఫోకస్ లో ఉన్నాయో తెలియడం వల్ల ఎంత సమయం ఆదా అవుతుందో ఒకసారి ఆలోచించండి మీరు. ఒక 10 బాగా యాక్టివ్గా ఉన్నాయని అనుకుంటే నీ ప్రాబబిలిటీ నువ్వు ఆ 10 చదివితే దాదాపు ఒక 80 to 90% అందులోకెళ్ళే బిట్ వస్తుంది. నువ్వు 10 సంస్థలు చదువుతున్నావు, ఒకటి కాదు. కానీ అక్కడ అంటే నువ్వు 90 సంస్థలను అవాయిడ్ చేసినావు. ఎంత సమయం వృధా అయింది, ఎంత సమయం ఆదా అయింది. వృధా అయింది కాదు, అవి చదివితే ఎంత సమయం వృధా అయ్యేది, ఎంత సమయం ఆదా అయ్యేది. ఇవి నేర్పడం కోసమే మనకు పర్టికులర్ గా కోచింగ్ అనేది ఉంది. ఇర్రెస్పెక్టివ్ రిమైనింగ్ కాదు. కోచింగ్ అంటే నేను ఎప్పుడు చెప్తాను, కోచింగ్ కోసం రండి, టీచింగ్ కోసం కాదు. టీచింగ్ అంటే లైన్ టు లైన్ చెప్పడం, ఒక పుస్తకం ఓపెన్ చేసి అందులో ఏముందో యాజ్ ఇట్ ఈస్ చెప్పడం. దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ఉండదు. నీకేమొచ్చో నేను అదే చెప్తా, కాకపోతే కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. సో మనం జీవితాంతం చేసేది టీచింగే, కానీ ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది కోచింగ్. కోచింగ్ అంటే అందుకే సార్ చెప్తున్నప్పుడు మీ మనస వాచ కర్మన శ్రద్ధ మొత్తం సార్ చెప్పేదాని మీద ఉంటూ ఉండాలి. ఇలా రాస్తూ ఉంటారు, వింటూ రాస్తూ ఉంటే ఏమైతే మనిషికి ఏదైనా సాధ్యమే, కానీ ఏకకాలంలో ఒకటే సాధ్యం. అలాంటప్పుడే నువ్వు కాన్సన్ట్రేషన్ని చేయగలుగుతావు. నువ్వు రాస్తూ ఉంటే ఏమవుతుందంటే నీ ఫ్లో తగ్గుతుంది. రాయటం మీద దృష్టి ఉన్నప్పుడు ఈ మొదట రాసిన లైన్కి రెండో లైన్కి మధ్య అనుసంధానం ఉండదు, అది మైండ్లోకి ఎక్కదు. మీరు 2 పెన్స్ వాడుతున్నప్పుడు కూడా ఇదే జరుగుతుంది. క్వశ్చన్ కట్ అయిపోతుంది. సమ్ బ్లూ పెన్తో రాశారనుకుందాం, క్వశ్చన్ కట్ అయిపోతుంది. ఆన్సర్ కోసం నువ్వేం చేస్తావు అంటే ఈ అనుసంధానాన్ని కంటిన్యూ చేయకుండా ఇది డౌన్ చేసి ఎర్ర పెన్ తీస్తావు. అంటే ఆన్సర్ రాస్తావు, క్వశ్చన్కి ఆన్సర్కి మధ్య ఉన్న లింక్ తెగిపోయి ఉంటుంది అనమాట. ఇంటికి వెళ్ళాక వాటిని అండర్లైన్ చేసుకోండి. మీ విధానంలో మీరు అండర్లైన్ చేసుకొని మీ కథలో దాన్ని పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి, బట్ నాట్ ఈ మాదిరిగా మాత్రం కాదు. ఓకేనా? దట్స్ వాట్ ఇక్కడ మీకు జరగాల్సిన మెయిన్ థింగ్ ఇది. సో వేరే క్లాసెస్ కూడా కంటిన్యూ కావాలి కాబట్టి మనం ఒరిజినల్ క్లాస్లో మాట్లాడినప్పుడు దీనికి సంబంధించిన కొనసాగింపు మాట్లాడదాం. ఇక్కడ నేను బిట్లు చెప్పాలంటే అరగంట ఎలాగూ ఇలా అంటే గడిచిపోతుంది. జస్ట్ మీకు కొంత అవేర్నెస్ ఇచ్చే ప్రయత్నం నేను చేశాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. క్లాస్లో కలుద్దాం. టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.